చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు గట్టు రామచంద్రరావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు. నమస్తే ఇద్దరికి కూడా. ముందుగా పాపారావు గారు, మనం చూస్తున్నాం నిన్న ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు దేశవ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనం రేకెత్తించిన అంశం. అన్నిటికంటే ముఖ్యంగా తమిళనాడు అలాగే వెస్ట్ బెంగాల్ ఈ ఫలితాలు అనేవి అందరిలో తీవ్రమైన చర్చకు దారితీసిన అంశం కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా కేరళకు సంబంధించిన అంశంలో కూడా మనం చూసాం, లెఫ్ట్ పార్టీల అధీనంలో ఉన్న ఒక రాష్ట్రం కూడా చేజారిన సందర్భం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి నిన్న ఎన్నికల ఫలితాలను, మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఒకటి, తమిళనాడు చాలా షాకింగ్ చాలా మందికి, అదర్ నాకు కూడా. తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ లో యాక్సిస్ మై ఇండియా క్లూ ఇచ్చింది, చాలా క్లియర్ గా చెప్పింది. 90 పైన ఎంత చెప్పి 120 దాకా రావచ్చు విజయ్ కని. అది అలాగే జరిగింది, అత్తుకుద్దినట్లు అలాగే జరిగింది. కాబట్టి విజయం అనేది ఒక అసాధారణమైన విజయం. సాధారణంగా జరుగుద్ది అనుకోవాలి. డిఎంకేకు ఉన్నటువంటి సంస్థాగత బలం కానీ, ఈ దఫా దాని పరిపాలనలో ఉన్నటువంటి సానుకూల అంశాల వల్ల కానీ అది ఓడిపోద్దని ఎవరు అనుకోవాలా. సరే, బాగా తక్కువ స్థానాలు, 73 ఏమో స్థానాలు వచ్చినాయి డిఎంకేకి. కాకపోతే ఏంటంటే సెకండ్ ప్లేస్ మాత్రం ఉంది కాబట్టి అంతవరకు ఓదార్పు తప్పితే చాలా పెద్ద దెబ్బ డిఎంకేకి ఇది. దాంతో పాటుగా ఏంటంటే అన్నాడీఎంకే గెలవటంతో అన్నాడీఎంకే గెలుపుగా చూడకూడదు. అన్నాడీఎంకే అనేది ఆ పైన కవర్ మాత్రమే, లోపలంతా బీజేపీ ఆల్రెడీ దాన్ని ఆక్యుపై చేసుకుందని అనుకోవాలి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున విజయ్కి అయితే పూర్తిగా మెజారిటీ రాలా. 118 సీట్లు కావాలి మెజారిటీ అంటే, అబ్సల్యూట్ మెజారిటీకి హాఫ్ ఏ మార్క్. 118 రాలేదు కాబట్టి వీళ్ళు ఎవరి మీద ఆధారపడాలి. కాబట్టి అన్నాడీఎంకే మీద ఆధారపడే విధంగా బీజేపీ చేస్తుందేమో అనేది ఒక ఇది. అలా ఆధారపడాల్సి వస్తే కనుక విజయ్ ప్రభుత్వం ఇక రిమోట్ కంట్రోల్డ్ బై ఢిల్లీ బీజేపీ అనే అనుకోవచ్చు. రెండోది ఏంటంటే మీరు చెప్పినటువంటి బెంగాల్, మనం అందరం కూడా అనుకున్నది, బెంగాల్లో పోటాపోటీగా ఉన్న వాతావరణం, బెంగాల్లో దీది ఆమె మమతా బెనర్జీ ఓడిపోవటం సరే న్యాచురల్ ప్రాసెస్. ఆమె కొంచెం జబర్దస్తి మీదే నడిపింది గత 3-4 దఫాలుగా కూడా, 3 దఫాలు అనుకుంటా, 3 దఫాలు బాగా బల ప్రదర్శన మీదే నడుపుకొచ్చింది. అక్కడ ఒక దౌర్జన్య కాండ కూడా నడిచింది. బెంగాల్లో లెఫ్ట్ ఉన్నప్పటికంటే కూడా ఎక్కువ దౌర్జన్యం నడిచింది. ఆ దౌర్జన్యం కూడా ప్రధానంగా ఫోకస్డ్ లెఫ్ట్ పార్టీల మీద. తన అధికారంలోకి వచ్చినప్పుడు అధికారం కోల్పోయిన లెఫ్ట్ పార్టీల మీద, సిపిఎం కానీ వీళ్ళ మీద బాగా దౌర్జన్యాలు చేశారు. ఆ క్రమంలో సిపిఎం నుంచి కానీ, సిపిఐ నుంచి కానీ, లెఫ్ట్ పార్టీల నుంచి చాలా మంది బీజేపీ రక్షణలోకి వెళ్ళారు. కోడి పిల్లలు కోడికి రెక్కల కిందకి వెళ్ళినట్లు బీజేపీ రక్షణలోకి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు తమను తాము రక్షించుకోవాలంటే మమతా బెనర్జీ నుంచి కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉండి మరింత బలంగా ఉన్న బీజేపీ రక్షణ మనకు శరణన్నట్లుగా చాలా మంది లెఫ్ట్ క్యాడర్ మొత్తం బీజేపీలోకి వలస వెళ్ళిపోయారు. దాంతో ఆటోమేటిక్ గా స్వెల్ అయిపోయింది. బీజేపీ అంతకుముందు ఏమీ లేదు అక్కడ, అది పెరిగింది. అట్లా దాడులు చేస్తా వచ్చిన కొద్దీ లెఫ్ట్ మీద బీజేపీ పెరుగుతూ వచ్చింది. సో ఈ రకంగా బీజేపీ వర్సెస్ మమతా అయింది. సరే, ఏదైతే పళ్ళు కొట్టుకోవటానికి ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అంటది బీజేపీ ప్రస్తుతానికి. దేశంలో ఇంకెవరు ఉండకూడదు, నేనే ఉండాలనేది. ఆ కారణం దృష్ట్యా మనం డబుల్ ఇంజన్ సర్కార్ అని పదే అంటున్న కారణం దృష్ట్యా ఫెడరల్ దీన్ని కాపాడుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, ప్రతిపక్షం అనేది లేకుండా ఉంటే కనుక ఏ దేశంలోనూ ప్రజాస్వామ్యం ఉండదు. కాబట్టి దానికోసం మమతా బెనర్జీని గట్టిగా సమర్థించాల్సి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇద్దరు ఒకే అన్ని చోట్ల బీజేపీ ఉంటే కష్టం అనేది. సరే, ఏదేమైనా మొన్న బంగ్లాదేశ్ లో జరిగిన హిందువుల మీద దాడులు ఇత్యాది అన్ని కలిసి మమతా బెనర్జీ చేసిన దాష్టికాలు అన్ని కలిసి ఆమె ఓటమికి దారితీసింది. దాంతో పాటుగా ఇక్కడ కేరళకు వస్తే, కేరళ లాస్ట్ బ్యాస్టియన్, అరే కరెక్టే, అది సిపిఎం కమ్యూనిస్టులకి ఉన్న ఒక్క రాష్ట్రం, మిగిలిన రాష్ట్రం త్రిపుర పోయా, బెంగాల్ పోయా, ఇప్పుడు కేరళ కూడా పోయిందంటానికి లేదు. ఎందుకంటే ఇప్పుడే చెప్పలేము, అది బీజేపీ వహించే పాత్ర బట్టి ఉంటుంది. రేపు పొద్దున కాలంలో అక్కడ గెలిచిన 1-6 సీట్లు గెలిచినట్టుంది బీజేపీ. అది భవిష్యత్తులో బీజేపీ అక్కడ వహించే పాత్ర బట్టి కూడా ఎంత పెరుగుద్ది, దాన్ని బట్టి కూడా లెఫ్ట్ డిమైజా కాదనేది ఉంటది. ఎందుకంటే లెఫ్ట్ అక్కడ మామూలుగా ఇప్పుడు ఇది రెండోసారి అధికారంలో ఉంది వరుసగా. లాస్ట్ టైమే గెలిచారు, మళ్ళీ సెకండ్ టైం పోటీ చేసినప్పుడు వెంటనే రెండో దఫా కూడా గెలిచారు. 91 నుంచి 1991 నుంచి 2021 దాకా తీసుకుంటే జరిగిన 7 ఎన్నికల్లో 6 సార్లు జరిగిన ఎన్నికల్లో పాలకపక్షం ఓడిపోయింది, అపోజిషనే గెలిచింది. అంటే యాంటీ ఇన్కంబెన్సీ చాలా ఎక్కువ కేరళ లాంటి రాష్ట్రాల్లో కానీ, సౌత్ ఇండియాలో కానీ యాంటీ ఇన్కంబెన్సీ చాలా ఎక్కువ. ఒకసారి అధికారంలో ఉన్న పార్టీని 2 సార్లు ఉండేవారు ఇక్కడ జనాలు చైతన్యవంతం.
ఒక్కసారి మాత్రమే మొన్న ఈ లెఫ్ట్ ఫ్రంట్ మాత్రమే రెండోసారి గెలిచింది. అప్పటికే అది ఎక్కువ. ఇప్పుడు ఓడిపోవటం సంగతి కాదు మనం మాట్లాడుకోవాల్సింది. రెండోసారి గెలిచి ఉండటమే అది ఎక్కువ అసలు లెఫ్ట్ ఫ్రంట్ కి ఉంది. అంతవరకు అంటే మొదటిసారి బాగా చేసిందని. సరే ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది, కరప్షన్ ఛార్జెస్ రావటం అనేది బాధాకరం. లెఫ్ట్ వీటి మీద వీళ్ళ మీద కూడా. లెఫ్ట్ అంటే జనరల్ గా ఐడియల్ గా చూస్తారు జనాలంతా, అట్లాంటి వాళ్ళ మీద కూడా ఆరోపణలు రావటం అనేది బాధాకరం. ఏదేమైనా ఓడిపోయింది. అయితే అందరితో శాశ్వతంగా అయిపోయినట్లేం కాదు. దానికి లెఫ్ట్ కి అధికారం లేదు ఏ రాష్ట్రంలో. కానీ లెఫ్ట్ అనేది అవసరం అయితే ఎప్పుడు ఉంటుంది. లెఫ్ట్ ఆఫ్ సెంటర్ అంటాం కదా. లెఫ్ట్ ఆఫ్ సెంటర్ చాలా మంది రాజకీయాలు, వెల్ఫేర్ రాజకీయాలు, లెఫ్ట్ ఆఫ్ సెంటర్ రాజకీయాలు, అంటే ప్రజానుకూల రాజకీయాలు. లెఫ్ట్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫ్రాన్స్ రాజరిక వ్యవస్థలో ఉన్నప్పుడు అక్కడ ఆస్థానం నుంచి వచ్చింది. ఫ్రాన్స్ రాజు ఆస్థానంలో రైట్ సైడ్, ఆయనకి రైట్ సైడ్ ఆయన కూర్చుంటే ఆయన రైట్ సైడ్ అరిస్టోక్రట్స్ కూర్చునేవాళ్ళు, పెద్ద పెద్ద భూస్వాములు, పెద్ద ధనవంతులు, వీళ్ళంతా కూర్చునేవాళ్ళు రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ సాధారణ ప్రజల తాలూకు ప్రతినిధులు కూర్చునేవాళ్ళు, సామాన్య పేద ప్రజానికం వాళ్ళ తాలూకు ప్రతినిధులంతా లెఫ్ట్ సైడ్ కూర్చునేవాళ్ళు. ఆ లెఫ్ట్ అనే మాట అక్కడి నుంచి వచ్చింది. లెఫ్ట్ సైడ్ కూర్చుంటారు కాబట్టి ఆ రాజు కటు అని లెఫ్టిస్టులు అంటే సామాన్య ప్రజల ప్రతినిధులు అని. కాబట్టి లెఫ్ట్ ఎక్కడికి పోదు. ఎందుకంటే సామాన్య జనం ఉన్నంతకాలం ఈ దేశంలో లెఫ్ట్ అవసరం ఉంది. అంత మాత్రాన కమ్యూనిస్టులు ఎలక్షన్ ఓడిపోయినంత మాత్రాన వాళ్ళు కొట్టేయటం అనేది కుదరదు. కాబట్టి ఏంటంటే ఆ ప్లేస్ అనేది ఎవరో ఒకళ్ళు ఆక్యుపై చేయాల్సిన అవసరం ఉంటుంది, ఆ వాయిస్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇద్దరితో అంతర్ధానం కాదు అదొకటి. ఓవరాల్ గా ఇంకా సరే ఏదేమైనా కానీ ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్స్ పాండిచ్చేరి ఎటుకూడి ఎన్డీఏ గెలిచింది. అలాగే అక్కడ మనకి అస్సాం మూడోసారి విజయం, అది గొప్ప విజయం. మూడోసారి నాలుగు అనుకుంటుంది, అది గుర్తులేదు. ఏదైనా చాలా గొప్ప విజయం, అసాధారణ విజయం. సీట్లు పెరిగినాయి, 95 దాకా వచ్చినట్టున్నాయి. చాలా గొప్ప విజయం అది అస్సాంలో. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఇదేమైనా ఏంటంటే ఈసారి ఎన్నికలు కొంత బీజేపీకి మంచి దన్నిచ్చేయిగా ఉన్నాయి. కానీ కష్టకాలంలో ఉంది బీజేపీ. వాస్తవానికి ఏంటంటే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దేశంలో ప్రజల్లో బీజేపీ బదనాం అవుతుంది చాలా. ఆ కష్టకాలంలో బీజేపీకి ఇది కొంత పొలిటికల్ గా కొంత స్ట్రాంగ్ ఇది ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే డబుల్ ఇంజన్ సర్కార్ అని పెట్టుకోవటం, ప్రతి చోట ఎవరు ఉండకూడదు, రాష్ట్రాల్లో కూడా కేంద్రంతో సహా రాష్ట్రాలన్నింటిలో నేనే ఉండాలని మాట్లాడే దానిలో బీజేపీ తన సమస్యలు తనే తెచ్చుకుంటున్నట్టుగా ఉంది. ఓవరాల్ గా అలా కాకుండా రాష్ట్రాల్లో గనక ప్రతిపక్షాలు ఉండే అవకాశం ఉంటే ఎన్నికల్లో గెలిచి, దానివల్ల ఏమవుతుందంటే అవకాశాన్ని, ప్రజాస్వామికంగా ఉండే అవకాశాన్ని, వాటి స్థానాన్ని బీజేపీ ఆక్రమించకుండా ఉంటే ఏమవుతుందంటే ఏదైనా దేశంలో సమస్యలు వచ్చినా, ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత వచ్చినా దాన్ని పంచుకునే భాగస్వాములు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తిడతారు జనాలు. తిట్టేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విమర్శించాల్సి వస్తుంది జనానికి, కేంద్రం తిట్టినట్టు. ఇప్పుడు అన్ని చోట్ల బీజేపీ ఉంటే ఏంటంటే ఏకైక టార్గెట్ జనానికి బీజేపీ అవుతుంది. సమస్యలు పెరిగినప్పుడు ముందు కాలంలో సమస్యలు పెరగటం ఖాయం అనేది కనపడుతుంది. ఆల్రెడీ ఇప్పటికే సమస్యల్లో ఉన్నాం. ధరాభారం కానీ, కొరతలు కానీ ఇప్పటికే బిగినాయి కొన్ని రకాల కొరతలు. ఇక రాబోయే 6 నెలల కాలంలో ఖరీఫ్ సీజన్ లో పంటలు పండవని నిన్న కూడా పేపర్లో చదివాను. 50% మేరకు చాలా చాలా పెద్ద ఎత్తున కొరతలు రాబోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఆహారదారులు బిడ్డింగ్ కూడా వస్తుంది, ఆహారం కోసం బిడ్డింగ్ వస్తుంది. అంటే ఆహారం ఎక్కడ గింజలు ఎక్కడ ఉన్నా కానీ పోయి వేలంపాట పాడుకునే పరిస్థితి వస్తుంది. దేశాలకే వేలంపాట పాడుకొని తెచ్చుకోవాలి, దేశాలకు తిండి లేక. అట్లాంటి సమస్యలు రాబోతున్నాయని ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఎవరో చెప్పారు. సంథింగ్ నిన్నదే చదివాను అవి. నేను బిడ్ చేసి తెచ్చుకోవాలి. అంత తీవ్రమైన కొరతలు వస్తే పేద జనం ధరలు పెరిగిపోతే ఎలా బతుకుతారు? కాబట్టి సమస్యలు పెరుగుతాయి. అట్లాంటి సందర్భంలో డబుల్ ఇంజన్ సర్కార్ అనేది ఇప్పుడు రాజకీయం కూడా నుంచి మాట్లాడుతున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని మాట్లాడి అన్ని చోట్ల మేమే ఉంటామంటే అందరి ఆగ్రహానికి మీరే గురవుతారు, ఏకైక టార్గెట్ మీరే అవుతారు. సమస్యాత్మకం ఇది, స్ట్రాటజిక్ గా తప్పు. అది కూడా రాజకీయాల్లో. సరే ఏదేమైనా వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు ఆక్యుపై చేసుకోవాలనుకుంటున్నారు దేశాన్ని మొత్తం, రాజకీయంగా వాళ్లే ఉండాలనుకుంటున్నారు. ఢిల్లీ టు గల్లీ. సరే దానికి మూల్యం కూడా చెల్లిస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్య వాతావరణాన్ని స్టిఫుల్ చేస్తున్నందుకు, అలాగే ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయలేకపోయినప్పుడు వచ్చే ఆగ్రహానికి అన్నిటికీ కూడా బీజేపీ టార్గెట్ అవుతుంది. రైట్ చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. ఫెడరల్ స్పిరిట్లో తప్పకుండా ప్రధాన ప్రతిపక్షం కీలకం. తప్పకుండా ప్రాంతీయ అస్తిత్వాలు కావచ్చు, రాష్ట్రాల్లో ఉండే పార్టీలు కూడా తప్పకుండా ప్రజల పక్షాన ఉండాల్సిన అవసరం ఉంటుందనే అంశాన్ని పాపారావు గారు స్పష్టంగా చెప్తున్న విషయాలు మనం చూస్తున్నాం. మరోవైపు జరిగిన ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి వెస్ట్ బెంగాల్ అలాగే తమిళనాడు విషయంలో మాత్రం పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి. విజయ్ తమిళనాడులో సాధించిన అసాధారణమైన విజయంపై కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఒక కొత్త చర్చ ప్రారంభమైన సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. రామచంద్ర గారు, మనం చూసాం పార్టీ పెట్టిన తొలినాళ్లలోనే అధికారం చేపట్టడం అసాధారణమైన విజయం. అది వాస్తవానికి తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సృష్టించిన ప్రభంజనాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ద్రవిడ పార్టీలను మట్టి కరిపించి ఏకంగా పార్టీ పెట్టిన తొలినాళ్లలోనే ఏకంగా టీవీకే ఈ స్థాయిలో
విజయాన్ని నమోదు చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు పశ్చిమ బెంగాల్కు సంబంధించిన ఫలితాన్ని కూడా మనం వాస్తవానికి 3 సార్లు మమతా బెనర్జీ గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, 4సారి ఈసారి పరాజయం తప్పని సందర్భం కూడా కనిపిస్తుంది. వీటిని ఎట్లా చూడాల్సిన అవసరం? ఈ జరిగిన ఎన్నికల్లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. ఈ 5 రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ పశ్చిమ బెంగాల్ను తమిళనాడే. జనరల్గా అస్సాం ఏమో బీజేపీ ఆటోమేటికల్ వస్తుంది అని ఒక చర్చల్లో ఉంది. తర్వాత వచ్చేసరికి కేరళ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే కేరళలో అది ఎప్పుడూ పెద్దగా ఆశ్చర్యపడాల్సినంత విషయం ఉండదు. ఎందుకంటే ఈ సంవత్సరం ఈ పార్టీ గెలిస్తే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఆపోజిషన్ పార్టీ గెలుస్తుంది. తరచూ అధికార పార్టీ ఖచ్చితంగా అధికార మార్పిడి ఉంటుంది. పోయిన ఒక్కసారి మాత్రమే ఎల్డిఎఫ్ రెండోసారి వచ్చింది. అది రెండోసారి రావడమే ఆశ్చర్యం, మూడోసారి పోవడం ఆశ్చర్యం కాదు, రెండోసారి రావడమే ఆశ్చర్యం. మళ్ళీ తర్వాత యూడిఎఫ్ వచ్చినా మళ్ళీ వచ్చేది ఎల్డిఎఫ్ఏ అన్నట్టుగా జనంలో అది చర్చగా ఉంటుంది. అందుకని ముఖ్యమైన రాష్ట్రాలు ఏంటంటే సరే పాండిచ్చేరి అంటే చిన్న రాష్ట్రం, అది మిగిలిందేలా తమిళనాడును బెంగాల్. దీన్ని 2 విశ్లేషించుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఈ 2 రాష్ట్రాలు కూడా ప్రధానంగా బెంగాల్ కనుక తీసుకుంటే మమతా బెనర్జీకి ఒక తప్పుడు ఆలోచనతో ఉందాము. అదేంటి అంటే ఇక రెండో ప్రతిపక్షం ఉండకూడదు ఆమెకి. అంటే డైరెక్ట్ బీజేపీతో ఆమె మాత్రమే బీజేపీ వర్సెస్ మమతా బెనర్జీ ఉండాలన్నట్టుగా రాజకీయాలు చేసింది. దాంతో ఏం చేసింది, 3వ పార్టీలుగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీల మీద విపరీతమైన దాడులు, కేసులు. అంటే క్యాడరు భయపడే అంత, కమ్యూనిస్టు పార్టీ క్యాడరు భయపడరు కానీ భయపడే అంత అరాచకాలు చూసేసింది. దాంతో ఏమైంది, వాళ్ళు షెల్టర్ ఖచ్చితంగా వచ్చేసి వాళ్ళకి ఆటోమేటిక్గా షెల్టర్ బీజేపీ తప్ప మరొకటి మార్గం లేదని. అసలు కమ్యూనిస్టులకు బీజేపీకి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది, కానీ మార్గం లేక బీజేపీ పంచన చేరాల్సిన పరిస్థితికి నెట్టబడ్డది. దాంతో ఏమైంది, కమ్యూనిస్టులంతా కూడా మళ్ళీ బీజేపీ క్యాడర్ పోయిన తర్వాత అప్పుడు బెనర్జీతో మళ్ళీ ఫైట్, అంటే మమతా బెనర్జీతో ఫైట్ చేయలేక ఆ కష్టాలు భరించలేక బీజేపీలోకి వెళ్ళారు. కాబట్టి ఆటోమేటికల్లీ ఆమె ఓడిపోవడం కరెక్ట్ అనే పాయింట్లో కసిగానే ఉంటారు. అదే అక్కడ నీకు బెంగాల్లో జరిగింది. తర్వాత రెండోది ఏంటంటే ఈమె లేస్తే దేశ రాజకీయాలు, ఢిల్లీని మార్చేస్తా, అది మార్చేస్తా, ఇది మార్చేస్తా అన్నది అదొక సమస్య. ఇక తమిళనాడుకి వచ్చేసరికి ఏంటంటే అక్కడున్న ప్రాంతీయ పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకే పేరుకే ప్రాంతీయ పార్టీలు అయినా తప్ప ఈ జాతీయ పార్టీల కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయాయి 2 కూడా. అంటే తమిళనాడులో ప్రాంతీయతత్వం ఎక్కువ. మాది అసలు ఆ హిందీ అనే అక్షరమే అక్కడ రాయరు, అసలు ఎక్కడ నీకు బోర్డు కూడా హిందీలో కనపడదు నీకు. అంటే అలాంటి సిచ్యువేషన్లో ఈ 2 పార్టీలు కూడా, డిఎంకే ఏమేమో కాంగ్రెస్తో అయిపోయింది, అన్నా డిఎంకే బీజేపీతో పోయింది. అంటే అక్కడ చూస్తానికి ఏమైంది, మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ మధ్యన ఫైట్ లాగా వచ్చింది. అసలు డిఎంకే అన్నా డిఎంకే అనేది పక్కకు పోయి అది కాంగ్రెస్ బీజేపీ లాగా వచ్చింది. అంటే వాస్తవంగా కరుణానిధి పథకాలు కానీ కరుణానిధి పాలన కానీ మనం మమతా బెనర్జీ లాగా పోల్చలేము దాన్ని. అది బాగానే ఉన్నది, వస్తుంది అని చర్చలో ఉన్నదాన్ని ఎక్కడికి వచ్చింది అది అంటే కాంగ్రెస్ తో ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నాడో ఖచ్చితంగా డిఎంకేకి కష్టాలు ప్రారంభమైనాయి. అంటే ఎంతవరకు ఆయన ఏం చేయాలి, కాంగ్రెస్ని డిపెండ్ చేసుకుంటూ కాంగ్రెస్ దేశ రాజకీయాలు, కాంగ్రెస్ ఇది మొదలైంది. అంటే ఫ్రంట్, ఆ ఫ్రంట్ అనేది, ఆ ఫ్రంట్ ఇండియా ఫ్రంట్ ఏమైందంటే ఈయనని దెబ్బతీసే దగ్గరికి వచ్చింది. ప్రధానంగా నా అభిప్రాయం అయితే స్టాలిన్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకుండా ఉంటే ఇంత ఘోరమైన ఫలితాలు వచ్చేటివి కావు. అన్నా డిఎంకే కంప్లీట్ ఎప్పుడైతే బీజేపీతో అలయన్స్ ఎన్డీఏలోకి పోయిందో, ఎప్పుడైతే బీజేపీకి క్వైట్ ఆపోజిట్గా ఉండే తమిళనాడులో నువ్వు బీజేపీని పట్టుకొని వచ్చిన తర్వాత నిన్ను చూసి కొన్ని ఓట్లు అవి జరగవచ్చు, కానీ బీజేపీని చూసి రావడం అనేది కష్టంతో పని. అది దాంతో ఏమైపోయింది, కంప్లీట్గా అన్నా డిఎంకే స్మాష్ అయిపోయి ఉన్న దాంట్లోంచి 8 సీట్లు తగ్గిపోయినాయి. అంటే డిఎంకేకి తగ్గడం, అధికార పార్టీలో రావడం వేరు, అన్నా డిఎంకే నుంచి కూడా 8 సీట్లు తగ్గిపోయినాయి. అంటే ఇదే డిఎంకే కాడికి వచ్చేసరికి ఏమైపోయింది, దాదాపు 50 సీట్లు తగ్గినా కూడా అది కేవలం కాంగ్రెస్తో పొత్తు, అది మాత్రమే పనిచేసింది అక్కడ. ఇండియా ఎన్డీఏ ఇండియా కూటమి మధ్యన ఘర్షణ లాగా వచ్చింది. ఈ రెండింటి మధ్యన ఏంటి, టీవీకే ఎప్పుడైతే వచ్చిందో నిజమైన ప్రాంతీయ పార్టీగా వాళ్ళ పార్టీగా దాన్ని చూశారు ప్రజలు. ఇది తమిళనాడు పార్టీగా, తమిళ పార్టీగా దాన్ని చూశారు. ఈ 2 పార్టీలు మొదటి నుంచి తమిళ పార్టీలుగా ఉండి ఫైట్ చేసుకొచ్చిన ఈ 2 పార్టీలని జాతీయ పార్టీలుగా చూశారు. అంటే ఎప్పుడైతే టీవీకేని మా పార్టీగా చూశారో, ఒకటి టీవీకేలో విజయ్కి ఉన్న ఆ ఫాలోయింగ్,
ఏది యూత్ ఫాలోయింగ్, రెండు ఆయన పథకాలు. ఉదాహరణకు ధైర్యంగా చెప్పిన మాట ఏంటి, ఏపీలో ఉన్న గ్రామ సెక్రటేరియట్ నేను తీసుకొస్తా అని చెప్పాడు. ఏపీలో ఉన్న వాలంటీర్ వ్యవస్థను నేను తీసుకొస్తా అన్నాడు. అంటే అక్కడ ఆ రెండింటి మీద పాలకవర్గం ఏపీలో ధ్వజమెత్తుతాం, అయినా సరే ధైర్యంగా నేను తీసుకొస్తా అన్నాడు. ఆయన ఏది చెప్పినా ఏం చేశారు వీళ్ళు, తమిళ ప్రజల కోసమే మాట్లాడుతుంది, తమిళ పార్టీ ప్రాంతీయ పార్టీ అనేది వాళ్ళు ప్రజలు ఉన్నారు. డిఎంకేకి ఎంత ప్రాంతీయంగా మాట్లాడినా దానికి జాతీయ పార్టీగానే లింకులు చూశారు. రెండోది ఏంటి అంటే విజయ్లో పార్టీ పెట్టాడు, పెట్టిన తర్వాత వాస్తవంగా అన్ని అసెంబ్లీ సీట్లలో కూడా ఆయన ప్రచారం చేయలేదు. ఆయన పార్టీతో వచ్చిన ఓట్లే తప్ప అన్ని చోట్ల కూడా పోవడానికి కూడా ఆయన సాధ్యం కాలే. ఏదో ధర్నాలు చేసింది, అది చేసింది, సమస్యల మీద ఫైట్ చేసింది కూడా లేదు. అంటే అంతగా ఆయన్ని ఓన్ చేసుకొని ప్రజలు గెలిపించారు. అంటే గెలుపు అంటే మామూలు గెలుపు కాదు. సరే దానికి పూర్తి మెజార్టీ రాలేదు కదా అని ఒకళ్ళిద్దరు చర్చను అడుగుతా ఉన్నారు. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఆయన. ఎందుకంటే ఏది ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి అన్నా డిఎంకే ఇద్దరు కలిసి నన్ను వడగొడతారా? రేపు అసెంబ్లీలో ఉన్న మెజార్టీ చూపెట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి వచ్చి వ్యతిరేకంగా చేస్తారా? ఇప్పుడు వాళ్ళు ఓట్లంటేనే భయపడుతున్నారు ఇప్పుడు దశలో. అంటే నేను అనుకోవడం ఏంటంటే అతనికి పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సీట్లు తక్కువగా ఉన్న ప్రతిపక్షాల అనైక్యత ఎట్లా తీసుకొచ్చేసి ఆయన కొనసాగాడు, ఆ విజయ్ అలాగే ఉంటుంది తప్ప ఇప్పటికిప్పుడే అన్నా డిఎంకేలు కోలుకొని, ఎందుకంటే డిఎంకే అసలు అధిపతి ఓడిపోయింది ఆయన, కాబట్టి కోలుకొని ఏదో ఆయనకు ఫైట్ ఇస్తారనేది జరగదు. కానీ ఈయన పాలన ఏ విధంగా ఉంటుంది, ఎలా తీసుకొస్తాడు, ప్రజలు ఎంత ఆశతో పెట్టుకున్నారో ఆశని ఏమాత్రమే నెరవేరుస్తారా? ప్రజల ఆశ అంతా నెరవేర్చడం అనేది సాధ్యం కాకపోవచ్చు, కానీ ఆయన వాళ్ళ ఆశలకు దగ్గరగా వెళ్తాడా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మామూలు హామీలు ఇవ్వలే ఆయన కూడా, దాదాపు అలివిగానే హామీలు కూడా ఇచ్చాడు ఆయన. కొన్ని చెప్పినా మరికొన్ని విషయాల్లో అలివిగానే హామీలు ఇచ్చాడు. ఇప్పుడు మహిళలకు నేను డబ్బులు వేస్తా అని చెప్పినాం, కానీ ఓ దశలో ఎక్కడికి వెళ్ళాడంటే ఇంటికో కారు కొని అనే దశగా వెళ్ళింది ఆ వాగ్దానాలు. అవన్నీ అమలయ్యేటివి కావు. కానీ బట్ ప్రజలకు దగ్గర కావడానికి కనుక ప్రయత్నం చేసి తమిళనాడులో ఉన్న సెంటిమెంట్ని దూరం కాకుండా ఉంటే, ఏదో మళ్ళీ భయపడి అన్నా డిఎంకేకో లేకపోతే కాంగ్రెస్కో ఎటన్నా మొగ్గితే ఏది తమిళనాడు సెంటిమెంట్ ఉందో ఆ సెంటిమెంట్తో మనిషి మళ్ళీ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. తమిళనాడు సెంటిమెంటే ఇలా విజయ్, ఆ సెంటిమెంట్కి దూరం కాకూడదు. కాకుండా ఉంటే అది మంచి విజయం. ఒక విధంగా చెప్పాలంటే దేశ రాజకీయాల్లో బీజేపీ కూడా ఊపులో అలా పరిగెత్తుకుంటూ పోయి దేశం అంతా నాదే అనే దశ నుంచి జనంలో తిరుగుబాటు వస్తుంది, ఎక్కడో ఒక్కడే ఎవడో పుడతాడు అనే దశని తమిళనాడు విజయం చూపెట్టింది. బీజేపీ కూడా నేనే అనే ఓ దశలో వాళ్ళ ప్రచారం నేను చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. తమిళనాడులో కూడా మాదే గెలుపు, ఎందుకంటే కాంగ్రెస్ ఓడిపోయింది. ఇది ఎక్కడ తోడుకోవడాల పంచాయతీలాగా ఉంది వాళ్ళది. నువ్వు ఓడిపోయినావు, అసలు ఓడినావు, వాళ్ళు ఓడిరు, గెలిచింది మరొకడు. కానీ మేమే గెలిచినట్టు వాళ్ళ కాంగ్రెస్ ఓడిపోయింది కదా, కాంగ్రెస్ ఫ్రంట్ ఓడిపోయింది, నువ్వు గెలిచినావు, నువ్వు కూడా ఓడిపోయినావు కదా. అందుకని వీళ్ళ ప్రచారాలు ఏది ఏమైనా గెలుపు అనూహ్యమైన గెలుపు విజయది తమిళ గెలుపు. సౌత్ ఇండియాకి కొంచెం ఊపిరి పోసినట్టుగానే ఆ గెలుపు ఉంది. చాలా కీలకమైన అంశం మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో రెండు జాతీయ పార్టీలతో జట్టు కట్టిన ద్రవిడ పార్టీలను తమిళనాడు ప్రజలు మట్టి కరిపించారు. ప్రాంతీయ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన విజయ్ని గెలిపించారనే అంశాన్ని గట్టు రామచంద్రరావు గారు స్పష్టంగా చెప్తున్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక పశ్చిమ బెంగాల్కు సంబంధించిన ఫలితం 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మమతా బెనర్జీ జాతీయ స్థాయిలో కూడా 4వసారి గెలిస్తే ఇబ్బంది తప్పదనే ఆలోచనతోనే బీజేపీ అక్కడ టార్గెట్ చేసిందనే అంశాన్ని కూడా రామచంద్రరావు గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. పాపారావు గారు, మరొక కీలకమైన అంశం మనం చూస్తే వాస్తవానికి రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించిన అంశం. పెద్ద ఎత్తున లక్షలాది మంది రైతులు తాము కష్టపడి పండించిన పంటలను కొనే దిక్కులేక రోడ్ల మీద ధర్నాలు చేస్తున్న అంశం మనకు ప్రతినిత్యం కూడా పత్రికల్లో కనిపిస్తూ ఉంది. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సదాశివపేటలో రైతులను కలిసేందుకు వెళ్ళారు, రైతుల కష్టాలు తెలుసుకున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా లేదని చెప్పేసి ధ్వజమెత్తిన సందర్భం కూడా కనిపించింది. 10 ఏళ్ల పాటు పగడ్బందీగా సాగిన కొనుగోళ్ల వ్యవస్థ ఇంత దారుణంగా తయారు కావడానికి ప్రధానంగా కారణాలు ఏమని భావించాలి? రైతు పడుతున్న కష్టాలకు కన్నీళ్లకు ఎవరు బాధ్యులంటే ఏం చెప్తారు? కేసీఆర్ గారు ఉండగా రైతు చుట్టూ ఒక రక్షణ కవచం ఉంది అన్ని విధాలుగా. ఇన్పుట్ సబ్సిడీల నుంచి, అంటే ఎకరాకు 10,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీగా, ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని 10,000, 2 పంటలకి 5,000, 5,000, 10,000 సంవత్సరాలు.
అంటే విత్తనాలు కొనుక్కోవటానికి, పురుగుల మందులు కొనుక్కోవటానికి, ఎరువులు కొనుక్కోవటానికి అప్పులు పాలయ్యే అవసరం లేదు. వ్యవసాయం అదనంలో వ్యవసాయం ఆరంభించడానికి అప్పుల కోసం వెళ్ళక్కర్లా. రెండోది ఉచిత విద్యుత్తు. ఉచిత విద్యుత్ ద్వారా రైతాంగానికి నిరంతరంగా మోటార్లు నడవటానికి తెలంగాణలో ముఖ్యంగా చాలా అవసరమైంది. అది 24 గంటలు విద్యుత్ ఉండేది. రైతు రాత్రిపూట పొలానికి వెళ్ళి పాము కాట్లకో ఇతరత్రనో బలైపోయే పరిస్థితి నుంచి రైతాంగానికి వెసులుబాటు కల్పించే అవకాశాలు కల్పించారు. మూడవది మీకు రైతు బీమా లాంటి పథకాలు. రైతు కుటుంబంలో వాళ్ళు చనిపోతే కనుక వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా వాళ్ళకి చేరే కుటుంబాన్ని ఆదుకోవటానికి. అలాగే మీకు నీళ్లు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు తెలంగాణలో సస్యశ్యామలం చేసి తెలంగాణ 4 చెరువుల్ని మామూలుగా అంతకుముందు తెలంగాణ రాకముందు కేసీఆర్ గారి భగీరథ ప్రయత్నం మొదలు పెట్టక ముందు ప్రాజెక్టులది 2014 తర్వాత పరిస్థితి ఏంటంటే తెలంగాణలో కృష్ణా గోదావరి నదులు ఉన్నా అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శనన్నట్లు నీళ్లు ఇక్కడి నుంచి వెళ్తాయి. 700 కిలోమీటర్ల పైన గోదావరి ఇక్కడి నుంచి ప్రవహిస్తుంది. కృష్ణానది కూడా ఇక్కడి నుంచే వెళ్తుంది ఆంధ్రాలో కానీ ఎక్కడికైనా, మహబూబ్ నగర్ అటు నల్గొండ వ్యాధి నుంచి. కానీ ఇక్కడ నీళ్లు ఉండవు. దిగువన ఆంధ్రాలో మాత్రం నీళ్లు సస్యశ్యామలమైనటువంటి పొలాలు ఉండేవి. తెలంగాణ రైతు కరువు కాటకాలతో కొట్టుముట్టాడు వాడు. దాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా, కాళేశ్వరం ద్వారా కానీ ఇట్లా కేసీఆర్ గారు చేసినటువంటి అపర భగీరథ ప్రయత్నం ఆ రోజు తెలంగాణని సస్యశ్యామలం చేసింది. నీళ్లు వచ్చినాయి రైతాంగానికి. రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేయగలిగిన రైతు ఆ రోజు భారతదేశం అంతకుముందు ఎక్కడో వెనకాల ఉన్నటువంటి ఉత్పత్తిలో, ధాన్యం ఉత్పత్తిలో బతికితే చాలనుకునే రైతాంగం ఉన్నటువంటి తెలంగాణ, బతికుంటే చాలనుకునే రైతాంగం ఉన్న తెలంగాణ బతికించగల స్థాయికి ఎదిగింది దేశాన్ని ఆహార గింజలు పెట్టి. అట్లా ఎదిగింది తెలంగాణ కేసీఆర్ గారి పాలన అయిపోయినాటి. అట్లాంటి అత్యద్భుతమైన పాలనా కాలంలో ధాన్యం పండించడాన్నే కాదు, ధాన్యం పండించితే సరిపోదు, రైతాంగానికి ఉన్న మరో సమస్య ధాన్యం కొనుగోళ్లు అనేది గుర్తించిన కేసీఆర్ గారు ధాన్యం కొనుగోలు చేయడానికి ఎక్కడికక్కడ కేంద్రాలు ఏర్పరిచి ధాన్యం రైతుకి దగ్గర నుంచి ప్రతి గింజ ధాన్యం కొనుగోలు చేసి దానికి చెల్లింపులు కూడా అంతే ప్రాంప్ట్ గా ఆలస్యం లేకుండా చెల్లింపులు చేయటం. రైతు చేతిలో డబ్బులు ఉండేది. గ్రామీణ రైతాంగం చేతిలో నిరంతరంగా నిత్యం డబ్బులు ఉన్న పరిస్థితి ఆ రోజు కేసీఆర్ గారి హయాంలో. ఎండాకాలంలో కూడా మండే ఎండాకాలంలో కూడా భూగర్భ జలాలు చాలా ఎక్కువ ఉండేవి, తెలంగాణలో పైకి ఉండేవి. రైతుకి కొరత లేదు. ఆ మిషన్ భగీరథ మిషన్ కాకతీయతో పొలాలకి నీళ్లు పెట్టుకోవడం, చెరువుల నుంచి కూడా నీళ్లు పెట్టుకోవడానికి నిత్యం ఎండాకాలంలో కూడా మత్తళ్ళు దూకటం అంటారు కదా, చెరువులు గట్టు దాటి ప్రవహిస్తుండే, దాటి వస్తుండే నీళ్లు స్పిల్ అయ్యాయి. ఆ స్థితి అట్లాంటి ఓవరాల్ గా కాంప్రహెన్సివ్ ఒక ప్రణాళిక రూపొందించి రైతాంగాన్ని ఆదుకోవడం ద్వారా రైతాంగం చేతిలో డబ్బులు నిత్యం ఉండేటట్లు రైతాంగం ప్రాస్పరిటీలోకి నడిపించారు రైతాంగాన్ని పావర్టీలోంచి. ఆ తర్వాత కాలంలో మనం దాని వల్ల జరిగిన ఫలితం ఏంటంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉండే వాళ్ళ చేతిలో డబ్బులు ఉండటం వల్ల రైతాంగం చేతిలో తెలంగాణ పట్టణ ప్రాంతాలు కూడా బాగున్నాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంత జనాలు చేసే కొనుగోళ్లు నగర ప్రాంత పరిశ్రమల వస్తువుల అమ్మకాలకు కూడా ఉపయోగపడతాయి. బిస్కెట్ ప్యాకెట్ దగ్గర నుంచి, షాంపూ ప్యాకెట్ దగ్గర నుంచి, ఏసీ దగ్గర నుంచి, లేకపోతే మిక్సీ దగ్గర నుంచి, గ్రైండర్ దగ్గర నుంచి, కార్ల దగ్గర నుంచి, బైకుల దగ్గర నుంచి అన్ని అమ్ముడు పోవాలంటే జనం చేతిలో డబ్బులు ఉండాలి. ఎవరా జనం? తెలంగాణలోనైనా ఎక్కడైనా ఈ దేశంలో గ్రామీణ రైతాంగం అత్యధిక శాతం జనాభా. ఆ జనాభా చేతిలో డబ్బు వచ్చింది తెలంగాణలో. వాళ్ళు కొనుగోలు చేయగలిగారు. నగర ప్రాంతాలు కూడా బాగున్నాయి. సో ఇట్లా ఒక కాంప్రహెన్సివ్ ప్రణాళికతో తెలంగాణ రూపొందిస్తే ఇవాళ దాని మూలాల మీద రేవంత్ రెడ్డి దెబ్బ కొడుతున్నాడు. కేసీఆర్ గుర్తులు జరిపేస్తానంటే కేసీఆర్ పెట్టినటువంటి తెలంగాణ తల్లినో లేకపోతే అంబేద్కర్ విగ్రహాన్ని చేయటమే కాదు, వాటిని ప్రజలకు అందుబాటులో లేకుండా లేకపోతే వాటిని మార్చేయటం, లేకపోతే తెలంగాణ గీతం పేరుతో ఏదో చేయటం, ఇట్లాంటివే కాదు. అసలు తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆ గుండె మీద దెబ్బ కొట్టాలి. ఆ ప్రయత్నం ఈరోజు తెలంగాణ రైతు గుండెకి చచ్చిపోతున్నాడు కొనుగోలు లేక, ధాన్యం కొనుగోలు లేక. ధాన్యం కుప్పల మీద నెల రోజులు వెయిట్ చేసి కొంతమంది కొనుగోలు చేయం అని చెప్పి అంటే వానబడి పంట నానిపోయి అది మళ్ళీ ధాన్యంలో తేమ వచ్చి భయపడిపోయి ఏమవుతుందో బతకని చెప్పి గుండెకి చచ్చిపోతున్నటువంటి రైతాంగంగా ఒక శ్మశానంగా మారుస్తున్న పరిస్థితి ఈరోజు తెలంగాణని, గ్రామీణ ప్రాంతాలని ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో నడుస్తుంది. పూర్తి ఆపోజిట్ 180 degrees ఆపోజిట్ లో కేసీఆర్ పాలన, తెలంగాణలో ఈ రేవంత్ రెడ్డి పాలన ఉన్నాయి. పరమ దుర్మార్గమైనటువంటి దాడి తెలంగాణ రైతాంగం మీద, తెలంగాణ నగర ప్రాంత ప్రజల మీద, యువజనుల మీద, విద్యార్థుల మీద,
ఉద్యోగార్థుల మీద, అన్ని వర్గాల మీద దుర్మార్గమైన దాడి, సామాన్య జనాల మీద. కేవలం పిడికెడు మంది రేవంత్ రెడ్డి చుట్టూ ఆయనకు సంబంధించిన మనుషులు మాత్రం ఈరోజు తెలంగాణలో తమ పబ్బం గడుపుకుంటున్నారన్నది కనపడుతున్న వాస్తవం. కాబట్టి ఏంటంటే తెలంగాణ రైతాంగం ఈరోజు ఖచ్చితంగా తీవ్రమైన సమస్యల్లో ఉన్నారు. ఆ సందర్భంలోనే ఇప్పుడు మీరు వరంగల్ సమావేశం, రైతాంగ సమావేశం చాలా యాప్ట్ టైము. ఇంత పెద్ద దాడి జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రైతాంగం మీద రైతాంగం సమీకృతం అవ్వాల్సిన అవసరం, దీని మీద ఎదురు తిరిగి పోరాడాల్సిన అవసరం ఏర్పడే సందర్భంలో రైతాంగం ఈ రోజు వరంగల్లో సమీకృతం కావటం, అలాగే ఆ తర్వాత కాలంలో కూడా ప్రణాళిక ఇచ్చినట్టున్నారు. పోరాట ప్రణాళిక, పోరాటం కొనసాగుద్ది, రైతాంగ పోరాటం మళ్ళీ. పాపారావు గారు చెప్పినట్టుగా పెద్ద ఎత్తున దుర్మార్గమైన దాడి తెలంగాణలోని రైతాంగంపై జరుగుతుందని మండిపడుతున్న సందర్భం కనిపిస్తోంది. 10 ఏళ్ల పాటు సంతోషంగా సాగిన సాగు ఏదైతే ఉందో కన్నీటి సేద్యంగా మారిపోయింది కాంగ్రెస్ హయాంలో. అందుకోసమే ఏకంగా పంట కొనుగోలు కేంద్రాల వద్దే రైతులు గుండె పగిలి చనిపోయే దారుణమైన పరిస్థితి నెలకొందంటే ఎంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయో స్పష్టంగా అర్థమవుతుందనే ఆవేదనను, ఆ విషాదాన్ని కూడా వ్యక్తం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. రామచంద్ర గారు, మనం చూసినాం కేసీఆర్ గారి హయాంలో తెలంగాణలో వ్యవసాయం అంటే సంతోషం, అచంచలమైన విశ్వాసం, దేశంలోనే ధైర్యంగా ధీమాగా బతికే రైతు ఎక్కడున్నాడంటే తెలంగాణ వైపు చూపించే పరిస్థితిని మనం చూసాం. పంజాబ్ని తలదన్నే స్థాయిలో తెలంగాణ రైతు ఎదిగిన సందర్భం. కానీ 2.5 ఏళ్లలో వ్యవసాయం అంటే సంక్షోభం అన్నట్టుగా పరిస్థితి తయారైంది. పెట్టుబడి సాయం అందక రైతులు పడుతున్న అగచాట్ల నుంచి మొదలుకుంటే చివరికి పండించిన పంటను అమ్ముకునే పరిస్థితి లేని ఈ దయనీయమైన దుస్థితిని మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? మన దేశము కంప్లీట్గా వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. అంటే భారతదేశానికి గుండెకాయ అంటే వ్యవసాయమే. అంటే 100కు 100% తిండి పెట్టేది వ్యవసాయం. 70-80% ప్రజలు ఉపాధిగా ఆధారపడుతున్నది కూడా వ్యవసాయమే. అలాంటి వ్యవసాయాన్ని ఒక పండుగగా చేసిన ప్రభుత్వాలేమో గుర్తుండిపోతాయి. ఆ వ్యవసాయాన్ని దండగా అనుకొని మిగతా పనుల మీద కేంద్రీకరించిన ప్రభుత్వాలన్నీ ఖచ్చితంగా ప్రజలకు దూరం అయిపోతాయి. ఇక్కడ తెలంగాణకు ప్రత్యేకంగా చూసుకోవడం ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత అసలు జనరల్గా రైతుకు కావాల్సింది ఏంటంటే, రైతుకు ఎలా పంట పండియాలో నేర్పక్కర్లే. రైతుకు ఏం కావాలో చేతికి వస్తే పంట ఎలా పండియాలో రైతుకు నువ్వే నేర్పక్కర్లే. అది పుట్టుకతోనే నేర్చుకొని ఉంటాడు. నేను అనేది ఏంటంటే, రైతుకు కావాల్సినది భూమి ప్రధానమైంది. సరే, భూమి ఉన్నది. భూమి ఉన్న తర్వాత ఏం కావాలి? చిన్న పెట్టుబడి కావాలి, నీళ్లు కావాలి, దానికి సంరక్షణ కావాలి. ఇవన్నీ దాటుకుంటూ వచ్చేసి పంటను పండిస్తే ఆ పంటకు గిట్టుబాటు ధర కావాలి. తర్వాత ధర కావడం అనేది ఇంతకుముందు పోరాటాలు. అసలు కొనేవాడే కావాలి అనేది ఇప్పటి పోరాటం. అసలు ధర కావాలని, గిట్టుబాటు ధర కావాలి అనేది గతం నుంచి పోరాటాలు. ఇప్పుడు అసలు కొనేవాడే కావాలి కదా అనేది ఒక చర్చ నడుస్తుంది. అంటే ఇక్కడ మనం ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణలో వచ్చిన 10 సంవత్సరాల కేసీఆర్ పాలనని కనుక పోల్చుకుంటే రైతు కుదేలైపోతున్నాడు. ఎందుకని? ఈ 10 సంవత్సరాలలో నేను చెప్పిన పాయింట్స్లలో మొదటిది, ఆయనకు భూమి కావాలి, కొద్దిగా ఉన్నది. ఉన్న భూమిని వలసలు పోయి ఏం చేశారు? ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం చేయలేక ఉన్న 1 ఎకరమో 2 ఎకరాలు రివర్స్ కౌలు, అంటే బాగా పెట్టుబడి పెట్టగలిగిన వాడే చిన్నవాడి దగ్గర కౌలు తీసుకునే కొత్త సిస్టమ్ వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో. అంటే 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోడు వ్యవసాయం చేయలేక, నీళ్లు పెట్టుబడులు చేయలేక వలసలు వెళ్ళిపోయాడు పట్టణాల్లో, తను కూలిగా మారి. అలాంటి స్థితిలో నుంచి ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి ఏది కావాలో, నీకేం కావాలో, నీళ్లు కావాలా, కాబట్టి వ్యవసాయంలో అప్పటిదాకా 18-20 లక్షల కరెంటు మోటార్లతో వ్యవసాయం నడుస్తూ ఉంది. ఆ వ్యవసాయంలో నుంచి కరెంటు కూడా లేదు, కరెంటు లేదు, మోటార్లతో వ్యవసాయం కావాలి. కాబట్టి వ్యవసాయం కంప్లీట్గా దెబ్బతినిపోయింది. అందుకని భారతదేశంలో తెలంగాణ సుదీర్ఘంగా వెనకకి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? నీకు నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి, నువ్వు రా తిరిగి వలసలో నుంచి రమ్మని రైతులను పిలిచినట్టుగా 1 ఎకరం 1/2 ఎకరం అన్నాడు కూడా వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. కారణం ఏంటంటే, కేసీఆర్ ఒక పని చేశాడు. పెట్టుబడి కానీ వ్యవసాయం కానీ ఒక వ్యక్తిని ప్రోత్సహించడం కాదు, దాంతోపాటు తెలంగాణ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. తెలంగాణ వ్యవసాయాన్ని అసలు వ్యవసాయం చేయాలి అనే దాన్ని ఒక ఆకాంక్షగా పుట్టించాలి. అప్పుడు ఏమవుతుంది? భూమి లేని వ్యవసాయ కూలి కూడా ఉపాధి వ్యవసాయమే. భూమి లేని వ్యవసాయ కూలి కూడా వ్యవసాయమే ఉపాధి అవుతుంది. కాబట్టి వాడు 20 ఎకరాలు ఉన్నా 100 ఎకరాలు ఉన్నాడు వ్యవసాయం చేసుకుంటే అది కూలికి కూడా ఒక ఉపాధి దొరుకుతుంది. దీనివల్ల ఏం చేశాడు ఆయన? పెట్టుబడి కాడికి వచ్చేసరికి రైతు బంధు పేరుతో ఒక 5,000, 10,000 ఇట్లా 5,000 వేసి ఓ 10,000 రూపాయలు ఇచ్చేసి వెంటనే వ్యవసాయం ప్రారంభించుకోవడానికి
ఓ 10,000 రూపాయలు ఆసరా చూపించారు. ఎస్. రెండోది ఏంటి, నీకు ఎరువులు కానీ సంరక్షణ మందులు కానీ ఏది కూడా నీకు అందుబాటులో ఉన్నాయి, కొనుక్కునేది నువ్వైనా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఏమన్నా కల్తీ లాంటిది ముందుకు వచ్చినా తీవ్రమైన శిక్షలు కూడా ఉన్నాయి. దాంతో ఏమైపోయింది, తనకు కావలసిన పెట్టుబడితో పాటు తనకు కావలసిన ఎరువులు అవి కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడేంటి, ఉమ్మడి రాష్ట్రంలో యూరియా కోసం ఎట్లయితే చెప్పులు పెట్టి కిలోమీటర్ దాకా పడుకున్నారో ఇప్పుడు అదే విధంగా మళ్ళీ యూరియా కోసం పడుతున్న తిప్పలు కనపడాయి. మధ్యన అది లేదు, నీకు ఏ ఎరువులు కావాలంటే ఆ ఎరువులు. అప్పుడప్పుడు కేసీఆర్ మన ఉపన్యాసంలో చెప్పాడు, వాస్తవంగా ఆటోలు మండల హెడ్ క్వార్టర్ తిరుగుతూ ఉంటే ఆటో వాడికి చెప్పారు 2 పిన్ని సంచులు వేసుకొని రారంటే వాడు వేసుకొచ్చేవాడు. అంటే ఈయన కూలి వదిలిపెట్టి ఈయన భూమి వదిలిపెట్టి పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే తీసుకొచ్చేవాడు. అలాంటిదని నీకు అవన్నీ ఏర్పాటైనాయి. రెండు ఇవన్నీ కష్టాలు అయిపోయినాక నీకు నీళ్ళు వచ్చినాయి, పెట్టుబడి వచ్చిన తర్వాత పంట పండిన తర్వాత పండిన పంటకు కొనేవాడు కావాలి, అది గిట్టుబాటు ధరకు కావాలి. గిట్టుబాటు ధరని స్పష్టంగా స్వామినాథన్ రిపోర్ట్లో క్లియర్గా పెట్టుకున్నది ఏంటి అంటే, తను వ్యవసాయం చేస్తున్నప్పుడు తనకైన ఖర్చుకు దాంట్లో 50% మళ్ళీ యాడ్ చేస్తే అప్పుడు వచ్చేది గిట్టుబాటు ధర. అంటే 10 రూపాయలు ఖర్చు అయితే 15 రూపాయలు గిట్టుబాటు ధర ఉండాలి. నా ఖర్చులో కూడా నాకు రెక్కల కష్టం కూడా దాంట్లో కలపాలి. అది అంటే దీన్ని బట్టి చూసినప్పుడు అసలు నీకు వాని రెక్కల కష్టమే తిరిగి వచ్చినట్లేదు, దానికి ఇంకో 50% కలిపి నువ్వు గిట్టుబాటు ధర ఇచ్చేది లేదు. అసలు కొనేవాడే దిక్కులేని పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుందండి అంటే, కొనేవాడు దిక్కు లేకపోతే పంట తీసుకుపోయి నీకు ఆ మార్కెట్ కాడ పోసి ఎవడు కొనకపోతే మళ్ళీ వర్షాలలో అవి తడిసిపోతే తడిసిన ధాన్యాన్ని మళ్ళీ కొనరు. దీంట్లో మళ్ళీ నీకు నార్త్ ఇండియా సౌత్ ఇండియా వస్తుంది. ఇదే పంజాబ్లో 20% తడిసినా సరే కొనుగోలు చేయాలని కొనుగోలు చేస్తారు. ఇక్కడ ఏమాత్రం తడిసినా కొనుగోలు చేయరు, కొనుగోలు చేసినా దాని రేటు పడిపోతుంది. అంటే అదే రేటుకి అక్కడ కొనాలి కానీ ఇక్కడ కొనకూడదు. మరి ఇక్కడ ఇవన్నీ చేసి ఇవన్నీ చూసేవాడు రైతాంగాన్ని చూశాడంటే రాష్ట్రాన్ని చూడటం అని. ఈ రాష్ట్రాన్ని చూడటం అనేది ప్రభుత్వం బాధ్యత. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు ఈ గడిచిన కాలం అంతా కూడా రైతుల కోసం కానీ వ్యవసాయం కోసం కానీ చేసింది ఏంటి అంటే చెప్పుకోదగ్గది ఒక్క పని కనపడదు. పైగా వెనక్కి దిగి చూస్తే ఏంటంటే కేసీఆర్ రైతుల కోసం చేసిన పనులన్నీ పాడు చేసుకుంటూ వస్తున్నాయి. అంటే నీకు రైతు బంధు ఇస్తే దాన్ని మొబ్బ పెట్టే పెట్టుకుంటాడు. అంటే ఏ పని అంటే ఒక సూత్రాన్ని నేర్చుకున్నాడు. జనరల్గా ఒక సామెత ఉంటుంది, అంటే పంచపాండవులు మంచం కోళ్ళ వల్లే 3 రాయబోయి 2 రాసి 1 ఇచ్చినట్టు కనపడుతుంది అనమాట. అంటే చెప్పడం హంగమోగంగా చేస్తాడు, కానీ చేసే కాడికి వచ్చేసరికి ఏది లేకుండా. అంటే ఈ పొజిషన్లో ఏం చేసిండు, ఇలా రైతు పంటని ఎక్కడ అమ్ముకోవాలో తెలుస్తలేదు, కొనేవాడు ఎవరు రావడం లేదు, ఆ కొన్నా నీకు గిట్టుబాటు ధర రావడం లేదు, ఒకవేళ కొన్నా ఇన్ టైంకి నీకు డబ్బులు రావడం, ఆ కొన్నే కొద్దిగా కూడా ఇన్ టైంకు డబ్బులు రావడం లేదు. దాంతో ఏమవుతున్నది, ఆయన పెట్టుబడితో వడ్డీ తీసుకొస్తున్నాడు. నువ్వు రైతు బంధువులు లేకుండా చేస్తున్నావు. ఇప్పుడు 6,000 వేసి ఇప్పుడు 6,000 వేసాడు. ఈ 6,000 అంతా ప్రపంచమే అంటున్నాడు. 1 ఎకరానికి వేసేసి నీకు 10 ఎకరాలు ఉన్నా సరే నీకు ఎకరమే అన్నట్టుగా ఒక 6,000 ఇచ్చాడు. అంటే ఎకరానికి 6,000 కాదు, రైతుకు 6,000 అన్నట్టుగా వచ్చింది. అది అట్లా ఇచ్చాడు. దాంతో ఇప్పుడు ఏమైంది, వడ్డీలు తెచ్చుకొని వ్యవసాయం చేశాడు. వడ్డీ మీద వడ్డీ పెరుగుతా ఉంది. ఇప్పుడు కొనేవాళ్ళు లేడు, కొంటే రేటు లేదు. మరి ఈ స్థితిలో వడ్డీలను పెరిగే రైతు పరిస్థితి ఏంటంటే ఎట్లా నా లైఫ్ అనేది, ఇవాళ నీకు రాసుల దగ్గరనే ధాన్య రాసుల దగ్గరనే గుండెపోటు చనిపోయాడంటే నేను ఏం చేయాలి అని ఒక్కసారి తన మనసులో పడ్డ తర్వాత ఆ భయానికి చనిపోవడం, ఆ బాధలు భరించలేక చనిపోవడం, తిరిగి మళ్ళీ ఆనాటి ఆత్మహత్యల్ని చూసే దశకి ఈ రాష్ట్రం వచ్చింది. అంటే వ్యవసాయ రంగాన్ని కంప్లీట్గా వదిలేసి తను మాత్రం బాగుపడితే చాలు, రాష్ట్రం ఏంటి ప్రజలు ఏంటి అనే పాయింట్ కాదు. అంటే ఒక వ్యవసాయ రంగాన్నే కదా, కనపడ రంగాన్ని అంతా కూడా నాశనం చేస్తున్నారు, నాశనం చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఒక టీంని పెట్టుకున్నారు, అదే పాలన. ఆ టీం ఏంటంటే భూములు గుంజుకునే ప్రయత్నం చేయటం, కమర్షియల్ రాబట్టుకునే ప్రయత్నం చేయటం, ఇది మాత్రమే పాలన. ఇక ఉండమని వాళ్ళకు కూడా తెలుసు, ఇక రామని తెలుసు, ఉండమని తెలుసు. ఉన్నప్పుడే సర్దుకోవాలనే ప్రయత్నంలో వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, మొత్తం రైతాంగం అంతా కూడా దెబ్బతినిపోయి వ్యవసాయం టోటల్గా కుదేలు అయిపోతూ ఉంది. రైతుల గోస చూస్తేనైతే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పంటలు వేడేసుకుంటారట, ఆడ పడుకొని ఉంటారు, ఆడెవడు కొంటూరు రాడు, దానికి ఎవరు కొనరు, కొన్న రేటు రాదు, ఇంటికి పోదామంటే భయం, ఇంటికి పోయి ఏం చేయాలి పంట ఇక్కడ వదిలేసి. కాబట్టి ప్రాణం వదిలేయడమే తేలిక అనే స్థితికి రైతు రావడం అనేది నిజంగా దుర్మార్గం. పూర్తిగా పంట కొనుగోలు కేంద్రాల వద్దే గుండె పగిలి రైతులు చనిపోవడం అనేది అత్యంత బాధాకరం. సమైక్య రాష్ట్రం నాటి దుస్థితిని మళ్ళీ కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిందని చెప్పి రామచంద్రరావు గారు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్న సందర్భం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే నిన్న సదాశివపేటలో పర్యటించిన కేటీఆర్ గారు కూడా తీవ్రస్థాయిలో ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన మండిపడ్డారు.
పెద్ద ఎత్తున పెట్టుబడి సాయాన్ని కూడా ఎగ్గొట్టి రుణమాఫీ పేరిట మోసం చేసి చివరికి యూరియా పేరిట కష్టాలు పాలు చేశారు. ఇప్పుడు యాప్ల పేరిట కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు. చివరికి రైతులు అష్టకష్టాలు పడి పండించిన పంటను కూడా కొనకపోతే ఇక రైతుల పరిస్థితి ఏంటని చెప్పేసి సూటిగా నిలదీసిన సందర్భం కనిపించింది. ఈ క్రమంలోనే రైతు పక్షాన పోరాడేందుకు, రైతు పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రేపు వరంగల్ వేదికగా తెలంగాణకు సంబంధించిన రైతాంగానికి సంబంధించిన గోసను ప్రజలకు అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున సభను నిర్వహిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ సభ పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా కూడా సంగ్రామ సదస్సు ఏదైతే తలపెట్టిందో బీఆర్ఎస్ పార్టీ, దానిపై పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా రైతాంగంలో చర్చ జరుగుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. Golden Diamonds. వెల్కమ్ బ్యాక్. పాపారావు గారు, మనం చూసాం వరంగల్ వేదికగా అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్ 2.5 ఏళ్ళు తిరిగి చూసుకుంటే ఆ డిక్లరేషన్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదని చెప్పి కేటీఆర్ గారు తీవ్రస్థాయిలో మండిపడిన అంశం కూడా మనం చూసాం. ఈ క్రమంలో రేపు వరంగల్ వేదికగా పెద్ద ఎత్తున రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. రైతు గోసను రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కష్టాలు కన్నీళ్లను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు, ముఖ్యమంత్రిని నిలదీసేందుకు పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్న సందర్భం ఎట్లా చూడాలి? రాహుల్ గాంధీ గతంలో వచ్చి మరీ అక్కడ డిక్లరేషన్ ప్రకటించిన సందర్భం, ఆ తర్వాత 2.5 ఏళ్ళుగా ఆయన పత్తా లేకుండా పోయారని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున నిలదీస్తున్న అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి? రైతుల కష్టాలు కన్నీళ్ల నేపథ్యంలో జరగబోతున్న బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సును మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? పాపారావు గారు, మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది, ఒక్కసారి చూసుకోండి. కేసీఆర్ గారి పరిపాలనలో రైతులు బాగున్నారు, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగినాయి. కానీ రకరకాలుగా రైతాంగాన్ని రెచ్చగొట్టి, ఒకటి రైతు బంధు లాంటి ధనిక రైతులకు అందుతున్నాయి అనే ఈర్ష్య లాంటివి రేకెత్తికించే ప్రయత్నం చేసి సామాన్య రైతుల్లో 5 ఎకరాల్లో ఉన్న వాళ్ళలో ఏదో 25 ఎకరాల వాళ్ళకి ఇంకా పై వాళ్ళకి ఏదో అందుతుంది రైతు బంధు అని చాలా కొద్దిపాటి నామినల్ గా ఉన్నటువంటి సెక్షన్ అది. దాన్ని చూపించి రైతాంగంలో ఈర్ష్య రెచ్చగొట్టి కేసీఆర్ హయాంలో ఇట్లా జరుగుతుంది అనేది, అంటే వీళ్ళ రైతాంగానికి అందేది అందుతుండగా వేరే వాళ్ళ పట్ల వీళ్ళ కేసీఆర్ ఎక్కించి రైతాంగాన్ని రెచ్చగొట్టే ఇది చేశారు. రెండో పక్కన మీకు రైతాంగానికి ఆశ ఎరా వేశారు, గ్రీడ్ జలసి అయింది, ఇక గ్రీడ్ దురాశని రెచ్చగొట్టారు. రైతు బంధు 10,000 ఇస్తున్నారు, మేము 15,000 ఇస్తామన్నారు. ఇలా రైతుకి చెప్పలేనని వాగ్దానాలు చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లో 1 తులం బంగారం ఇస్తామన్నారు. మహాలక్ష్మి అన్నారు 2,500. ఇట్లాంటి 1,00,000 వాగ్దానాలు కేసీఆర్ గారు చేస్తున్న దానికి కాస్త పెంచి లేకపోతే బాగా పెంచి చెప్పారు. తీరా చూస్తే ఆకాశంలో మబ్బులు చూసి ముంతబార మోసుకున్నట్లుగా అయింది జనాల పరిస్థితి. వస్తున్నటువంటి పథకాలు కేసీఆర్ గారి హయాంలో అద్భుతంగా నడుస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, టైం టు టైం టంచన్గా నడుస్తున్న పథకాలు ఈ రోజు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఆఖరికి పెన్షన్లు కూడా రైతులకి సరిగ్గా రాని పరిస్థితి, రైతులకి కాదు మొత్తం పెన్షనర్లకు కూడా పెన్షన్లు రాని స్థితి. కొత్తగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు 55 లక్షల పైన ఉన్నారు, వాళ్ళకు కూడా ఇంతవరకు ఏమీ లేదు. రెండోది వరంగల్ డిక్లరేషన్ వస్తే, గతంలో వరంగల్ డిక్లరేషన్ కాదు, అది వరంగల్ డిసెప్షన్, వరంగల్ దగా కాంగ్రెస్ హయాంలో జరిగింది. వరంగల్ దగా, దగాకి ఈ రోజు దగా వల్ల నష్టపోయి, దగా వల్ల పునారిల్లుతూ సమస్యల్లో పడిపోతున్నటువంటి రైతాంగాన్ని ఆదుకునే రక్షణ భేరి లాంటిదే రేపు పొద్దున వరంగల్లో జరగబోతున్నటువంటి కేసీఆర్ గారి పోరాట భేరి. కాబట్టి సభ తక్షణ అవసరం. ఆ అవసరానికి ప్రతిస్పందించి తెలంగాణలో పోరాడుతున్న ఏకైక పార్టీ, ప్రజల సమస్యల మీద, రైతాంగ సమస్యల మీద, సమస్త వర్గాల సమస్యల మీద 1000 చేతులతో పోరాడుతున్నటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దానిలో భాగంగా అతిపెద్ద వర్గం తెలంగాణలో, ఏ వర్గానికైతే కేసీఆర్ గారు చాలా గొప్పగా మంచి జీవితాన్ని ఇచ్చారో ఆ వర్గం ఈ రోజు తీరిపోతుంటే, ఆ వర్గాన్ని ఆదుకోవడానికి కూడా ఈ రోజు వరంగల్లో రైతాంగ రక్షణ వేరు లాంటిది, ఒక రైతాంగాన్ని రక్షించుకోవడానికి ఒక పెద్ద శంఖం పూరిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఈ రోజు తక్షణ అవసరం ఇది. అది పాలకుల్ని బెదరగొట్టాలి. పాలకులు బెదిరిపోయి రైతాంగానికి అన్యాయం చేయడానికి, క్షణం కూడా అన్యాయం చేయడానికి భయపడే పరిస్థితి వరంగల్ రైతు సభ తర్వాత రావాలి. ఫాలో అప్ గా అనేక ఉద్యమాలు ఉన్నాయి కాబట్టి రైతాంగాన్ని కాపాడుకునే ఉద్యమాలు అనేక ఇంకా రావాల్సిన అవసరం ఈ రోజు
తెలంగాణలో పాలకులు వెనకడుగు వేసి తమ చెప్పిన వాగ్దానాలు అమలు జరిపిన దాకా ఇది జరగాలి. లేకపోతే అమలు జరపలేకపోతే ఈ ప్రభుత్వం పడిపోయేదాకైనా ఈ ఉద్యమం జరగాలి. ఎస్, రామచంద్రరావు గారు, మనం చూసాం ఏ వేదికగా అయితే రైతును దగా చేసిందో, కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందో, అదే వేదికగా వరంగల్ రైతు డిక్లరేషన్ జరిగిన వేదిక నుంచే బీఆర్ఎస్ పార్టీ రేపు రైతు సంగ్రామ భేరీని మోగించబోతోంది. రైతుల పక్షాన సమరశంఖం పూరించబోతోంది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? రైతు అష్ట కష్టాలు పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ తలపెట్టిన ఈ సభను, ఈ సంగ్రామాన్ని. ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టాల్సింది ప్రతిపక్షమే. ఇవాళ ప్రతిపక్షం అంటే బీఆర్ఎస్ఏ. రెండోది ఏంటి, ఈ రాష్ట్రాన్ని పాలన అంటే ఏదో చూపెట్టిన పార్టీ కాబట్టి దాన్ని మేమేం చేసామో ఇప్పుడు నువ్వేం చేస్తానో ఏం చేయాలని చెప్పగల సత్తా ఇప్పుడు బీఆర్ఎస్కే ఉంటుంది. అందుకని ఎక్కడైతే వేదికని నుంచి ప్రకటించారో ఆ వేదిక నుంచే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ ఒక పోరాటం ప్రారంభించింది. ఏం చేశారు ఆ రోజు డిక్లరేషన్ అంటే, మీరు చేవెళ్ళనో ఎస్సీ డిక్లరేషన్ అని, కామారెడ్డిలోనేమో బీసీ డిక్లరేషన్ అని, అట్లాగే వరంగల్కి వచ్చేసరికి రైతు డిక్లరేషన్ అని, దాని ప్రాముఖ్యత రీత్యా రాహుల్ గాంధీని తీసుకొచ్చి మరి డిక్లరేషన్ చేయించారు. ఈ డిక్లరేషన్లో వాళ్ళు చెప్పిన మాటలు వింటే ఎంత బాగున్నాయంటే, మాటలు చాలా బాగున్నాయి, చేతల కాడికి వచ్చేసరికి జీరో అయిపోయింది. మాటలు ఏంటి, ఫస్టే పెట్టారు ఆ డిక్లరేషన్లో, మేము రుణమాఫీ 2 లక్షల రుణమాఫీని ఒక్కసారి చేస్తాము, ఇది ఫస్ట్ వాగ్దానం. 2 లక్షల రుణమాఫీని చేస్తామని. 2 లక్షల రుణమాఫీ వరకు అంటే 2 లక్షల రుణం ఉన్న వాళ్ళకు మాత్రమేనా? అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తారా? 2 లక్షల రూపాయలు తక్కువ ఉన్న వాళ్ళకే మాఫీ చేస్తారా? ఏది అందులో క్లారిటీ లేదు. తీరా ఏం చేశారు, రుణమాఫీ కాడికి వచ్చేసరికి కొద్ది మందికే ఇచ్చి మిగతా వాళ్ళందరికీ ఇచ్చినట్టు చూపేయడం అనేది ఒకటి. రెండోది ఏంటి, ఆ 2 లక్షల వరకు రుణం ఉన్న వాళ్ళని మాత్రమే కొద్ది మందికైనా మాఫీ చేస్తాం, ఎక్కువ ఉంటే మాఫీ చేయమని. తిరిగి మళ్ళీ అది గొడవయ్యేసరికి ఏం చేశారు, కొద్దిగా ఎక్కువ ఉంటే ముందు మీరు డబ్బులు కట్టండి, తర్వాత మేము రుణమాఫీ చేస్తామన్నారు. అంటే వాళ్ళతో అసలు డబ్బులు లేకనే వాళ్ళు రుణం తెచ్చుకోండి, మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి ఇప్పుడు గట్టు అర్జెంటుగా అది కడితేనే మేము రుణమాఫీ చేస్తామని అది మొదలుపెట్టారు. అంటే దాన్ని కంప్లీట్గా నిర్వీర్యం చేశారు రుణమాఫీని, దాన్ని తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టారు. రెండోది ఏంటి, రైతుకు పెట్టుబడి, దాన్ని రైతు బంధుని మేము రైతు భరోసాగా చేస్తామన్నారు. 5,000 రూపాయలు 2 సార్లు ఇచ్చేదాన్ని మేము 6,000 కాదు, మేము 15,000 చేస్తామని చెప్పారు. సంవత్సరానికి 15,000 ఇస్తామన్నారు. తర్వాత మళ్ళీ దాన్ని 6,000 కుదించుకున్నాడు అనుకో. కానీ డిక్లరేషన్లు చెప్పింది 15,000 రైతు భరోసా ఇచ్చారు. ఆ రైతు భరోసా అనే దాన్ని ఇవాళ కంప్లీట్ భరోసా లేకుండా అయిపోయింది పూర్తిగా. అన్ని ఏది మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత రైతు భరోసా కాడికి వచ్చేసరికి ఏం చెప్పారంటే, కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు. కౌలు రైతులకు ఇస్తామన్నారు. ఒకవేళ భూమి లేని వ్యవసాయ కూలీలు ఉంటే వాళ్ళకు 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం మేము వాళ్ళకి ఇస్తామని చెప్పారు. అంటే అంత భరోసా ఇస్తామని చెప్పేశారు. కానీ ఇందులో ఏది ఒకటి కూడా అమలు కాలేదు. రెండోది, ప్రతి పంటని కొనుగోలు చేస్తాం. ఇక్కడ వరడు ఏం పెట్టారంటే దాంట్లో ప్రతి పంటని కొనుగోలు చేస్తాము, అది గిట్టుబాటు ధరతో. ప్రతి పంటను కదా, ఏ పంటను కొనుగోలు చేస్తలేవు కదా నువ్వు, కానీ ప్రతి పంటను కొనుగోలు చేస్తా అని చెప్పారు డిక్లరేషన్. ఆ డిక్లరేషన్లో రైతు వ్యవసాయం దాంట్లో ఏదైనా ఉన్నారో కనీసం ఆలోచన కూడా చేయట్లేదు. మేము 10 చెప్పాము, ఇవి 2 చేస్తున్నాం, 1 ఈ సంవత్సరం చేస్తాము, ఇలా అది కూడా లేదు. అంటే ఒక వ్యవసాయం కానీ రైతులు కానీ వాళ్ళు పిచ్చోళ్ళు, ఆ క్షణానికి ఏదైనా పడేస్తే వాళ్ళే ఇంటర్లే అని ఒక తప్పుడు ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఆ డిక్లరేషన్ ని మొత్తం తుంగలో దొరికారు తప్ప ఏ ఒక్కటి అమలు లేదు. అందుకనే ఇవాళ రేపు ఇచ్చిన పిలుపు ఏదైతుందో అది రైతాంగ పిలుపు అయింది, పార్టీ పిలుపు కాదు, రైతాంగ పిలుపు అయింది. ఆ ఖచ్చితంగా రైతాంగంలో ఆ స్పందన వస్తుంది, చాలా తీవ్రమైన స్పందన వస్తుంది. చూడండి, రైట్ చాలా కీలకమైన అంశం ఇది. రైతుల చేతిలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ సర్కార్కు కౌంట్ డౌన్ తప్పదని చెప్పేసి చాలా స్పష్టంగా రామచంద్రరావు గారు అలాగే పాపారావు గారు కూడా హెచ్చరిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. అనేక రకాల వాగ్దానాలు, డిక్లరేషన్ల పేరిట రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులను కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా కూడా దగా చేసిందని, తప్పకుండా రేపు జరగబోతున్న రైతు సంగ్రామ సదస్సు ఏదైతే ఉందో, వరంగల్లో తలపెట్టిన రైతు సంగ్రామ సదస్సుతో ప్రభుత్వాన్ని నిలదీయడమే కాకుండా అడుగడుగునా కూడా రక్షణగా నిలిచేందుకు, రైతుకు అండగా నిలిచేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ జంగ్ సైరన్ మోగిస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్రరావు గారు అలాగే పాపారావు గారు. థ్యాంక్ యూ.